తిరుమలలో విశాఖ శారదాపీఠం భవనాన్ని ఖాళీ చేసి తమకు అప్పగించాలని టీటీడీ అధికారులు మఠానికి నోటీసులు జారీ చేశారు. స్థానిక గోగర్భం డ్యాం సమీపంలో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠం భవనం ముందు వెనుక నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టగా అప్పటి వైకాపా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆక్రమణలు క్రమబద్ధీకరించింది. దీనిపై ప్రజా సంఘాలు, హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు మఠం ఎదుట ఆందోళన చేపట్టాయి. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ తర్వాత విశాఖ శారదాపీఠం మఠం భవన నిర్మాణంలో ఆక్రమణలు, అవకతవకలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తిరుమలలో శారదాపీఠం ఆక్రమణలు తొలగిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బోర్డు సమావేశంలో పేర్కొన్నారు. టీటీడీ ఎస్టేట్ విభాగం అధికారులు విశాఖ శారదాపీఠానికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా మఠం నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిబంధనలు మఠం ఉల్లంఘించిందని న్యాయస్థానం గుర్తించడంతో పాటు మఠంపై చర్యలు తీసుకునే అధికారం టీటీడీకి ఉందని తీర్పులో పేర్కొంది. ఈ మేరకు 15 రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్ విభాగం నోటీసులు జారీ చేసింది.